మనలో చాలామంది ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాలలో, పట్టణాలలో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి. ఆంజనేయుడిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాకటానికి ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా మహిళలు స్వామివారిని తాకటం మంచిది కాదని పురోహితులు చెప్తుంటారు. భక్తులు స్వామికి ఏవైనా సమర్పించాలని భావిస్తే, నేరుగా కాకుండా పూజారి ద్వారా సమర్పించటం వలన శుభ ఫలితాలు పొందే ఛాన్సు చాలా ఎక్కువ ఉంటుంది. ఆంజనేయ స్వామి పాదాలను తాకటం కూడా మంచిది కాదు. హనుమంతుడి పాదాల కింద భూత, ప్రేత, పిశాచాలను అణిచివేయటం జరుగుతుంది. అందువల్ల స్వామివారి పాదాలను తాకటము మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన సమయంలో చాలామంది 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే 27, 54 ప్రదక్షిణలు చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశాలైతే ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్ అనే మంత్రాన్ని జపించటం వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆంజనేయ స్వామిని అనేక మంది అనేక పేర్లతో పిలుస్తారు. ఆంజనేయ స్వామి గుడిలో 3 ప్రదక్షిణాలు చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడిలో 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మంగళ శనివారాలలో ఆంజనేయ స్వామి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలొస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, రక్షణ లభిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు మీరు హనుమంతుడికి పండ్లు, ప్రసాదాన్ని సమర్పించవచ్చు. భక్తులు భక్తి రూపంగా ప్రసాదాన్ని స్వయంగా తయారు చేసుకొని ఆంజనేయ స్వామికి పూజించి నైవేద్యం సమర్పించాలి. తర్వాత దానిని ఇతరులకు ప్రసాదంగా పంచాలి. హనుమాన్ చాలీసా పఠించటము ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి చాలా సులభమైన మార్గము. హనుమాన్ చాలీసాను స్త్రీ పురుషులిద్దరూ కూడా పఠించవచ్చు. హనుమాన్ చాలీసా పఠించలేకపోతే విన్నా కూడా చాలా మంచి ఫలితాలొస్తాయి. స్త్రీలు హనుమంతుడికి పంచామృతాన్ని సమర్పించకూడదు. అభిషేకాలు చేయకూడదు. హనుమంతునికి బట్టలు, నీరు కూడా సమర్పించకూడదు. ఆంజనేయ స్వామిని గ్రహణ సమయంలో కానీ, గ్రహణం సంభవించినప్పుడు కానీ, ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు లేదా చనిపోయినప్పుడు కానీ పూజించకూడదు. మంగళ శనివారాలలో ఆంజనేయ స్వామిని పూజించిన ఉప్పు మాత్రం తినకూడదు. హనుమంతుని ఉపవాసము స్వీట్లతోనే చేయాలి. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడూ కూడా ముట్టుకోకూడదు. కొంతమంది భక్తులు ఆంజనేయ స్వామి భుజాల మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాగే ఆంజనేయ స్వామి పాదాలను తాకి నమస్కారం చేయకూడదు. స్వామివారు తమ కాళ్ళ పాదాల కింద భూత ప్రేతాల, పిశాచాలను అణచివేసి ఉంటారు. అందువలన ఎలాంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి వారి పాదాలను ముట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి వారిని పూజించటానికి కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగానే అందించాలి. అంతేగాని స్వామివారిని భక్తులెప్పుడూ తాకకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.